స్క్రోల్ చేయొద్దు. మీకోసం ప్రార్థన చేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈరోజు సజీవంగా ఉన్నామునంటే ప్రార్థనలో ఏకీభవించి నిన్ను స్తుతిస్తూ అయ్యా మరి నీ సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నామనంటే ఇది కేవలము నీవు మెడల చూపుతున్న ప్రేమ, కృప. అయ్యా మా పనులలో, మా ప్రయాణాలలో నీవు తోడై ఉండి ఈ రోజంతటిలో కూడా క్షేమము, భద్రత మాకు కలుగు చేసావు. ఆహారం ఇచ్చి మమ్మల్ని పోషించావు. మా ప్రయాణాలలో తోడై ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ దర్శించండి, వారి హృదయములను దర్శించండి. అయ్యా మరి ఈ రోజంతటిలో మేము నీకు ఇష్టం లేని కార్యములు, నీ చిత్తంలో లేని పనులు ప్రభువా, మరి నాయనా నీవు ఏవైతే వద్దన్నావో, నీకేవైతే అసహ్యంగా ఉన్నావో ఆ కార్యములు ఏవైనా మేము జరిగించి నీ మనస్సును బాధ పెట్టి ఉంటే, ఈ లోకాశలకు లొంగిపోయి ప్రభువా, ఈ సాతాను చూపించే ఆకర్షణలకు లొంగిపోయి ప్రభువా నీ నామమునకు అవమానకరముగా జీవించి ఉంటే దయతో మమ్మల్ని మన్నించుమని నీ పరిశుద్ధమైన రక్తము చేత మమ్మల్ని కడుగుమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవించి కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఇప్పుడే వారి హృదయంలో ఉన్న వేదనను తొలగించండి. మరి వారు ఏ సమస్యను బట్టి నీ సన్నిధిలో మొరపెడుతున్నారో, మరి ఏ ఇబ్బందిని బట్టి నీ సన్నిధిలో మొరపెడుతున్నారో, ఏ భారాలైతే వారు ఇప్పుడు నీ సన్నిధిలో విడుస్తున్నారో ఇప్పుడే వారి భారాలను వారి మీద నుండి తొలగించి వారి మనసుకు నెమ్మదిని, విశ్రాంతిని అనుగ్రహించమని అడుగుతున్నాం. ఎందుకంటే నీవు వాగ్దానం ఇచ్చావు ప్రభువా, మా మీదున్న భారాలను తొలగించి మాకు విశ్రాంతినిస్తావని. ప్రభువా, ఈరోజు మరి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ఇప్పుడే విశ్రాంతిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఈ శోధనల మీద జయాన్ని, ఈ యొక్క సమస్యల మీద జయాన్ని, ఆర్థిక ఇబ్బందుల మీద జయాన్ని, ఈ యొక్క నాయన అనారోగ్యం మీద జయాన్ని మాకు అనుగ్రహించండి. అయ్యా, నీవు అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడవు. అయ్యా, మరి ఈరోజు డాక్టర్లు ఇంకా మేము మా వల్ల కాదు అని అన్నారేమో, మరి ఈరోజు అటువంటి వారు ఎవరైనా ఈరోజు ఈ ప్రార్థనలు ఏకీభవించే ఇప్పుడే స్వస్థత అనుగ్రహించండి. యేసు నామములో వారికి ఇప్పుడే స్వస్థత కలుగును గాక. ప్రభా, మరి మేము ప్రకటిస్తూ ఉండగా అద్భుత కార్యములను జరిగించమని అడుగుతూ ఉన్నాం. ప్రభా, ఇంకెంతమంది బిడ్డలు ఏ అవసరతను బట్టి అడుగుతున్నారో అయ్యా, మరి నాయన వారిలో నీ వాక్యాన్ని నింపండి. అయ్యా, నీవు వాగ్దానముతో, నీ వాక్యముతో మమ్మల్ని బలపరిచే దేవుడవు. అయ్యా, మరి మేము నాయన నీ వాక్యంలో కట్టబడే బిడ్డలుగా మేము ఉండాలి. నీవే సహాయం చేయమని ఈ రోజంతటిలో తోడైన తండ్రి, రాబో దినములు, మా యొక్క బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమంతో మమ్మల్ని నింపుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.